హలో సూర్య చెప్పండి, మీరు ఎక్కడున్నారు? ప్లీజ్. లేదు సార్, ఇప్పుడు వద్దు సార్, నేనే మీకు ఈవినింగ్ ఫోన్ చేస్తాను. సూర్య, మీరు ఈ కేసు సీరియస్నెస్ ని అర్థం చేసుకోవట్లేదు. మీరెంత త్వరగా మమ్మల్ని కలుసుకుంటారు, మీరెంత సేఫ్ గా ఉండగలరు? సార్ నేను ఇప్పుడు సేఫ్ గానే ఉన్నాను. ఈవినింగ్ 6:30 తర్వాత నేను మీకు తప్పకుండా ఫోన్ చేస్తాను సార్. సూర్య, బీ సేఫ్ అంటిల్ వి రీచ్. ఓకే. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు గురు. మన ఫోనే లిఫ్ట్ చేయలేదంటే ఇక పబ్లిక్ పరిస్థితి అంటే పాప. సార్ ఒకసారి ఈ వీడియో చూడండి. ఆకురాడే సార్. ఈ వీడియో మీకు ఎలా దొరికింది? సార్ ఆ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్న ఒక బిల్డింగ్కి సీసీటీవీ ఉంది. అక్కడి నుంచి మేము ఈ ఫుటేజ్ కలెక్ట్ చేసాం. బాగా డీప్గా తెలుసుకున్నారా? ఆకురాడే హత్య చేశారా? అవును సార్. ఆ బస్ స్టాండ్ లోపల పువ్వులమ్మ ఒక ఆవిడకి ఇతని ఫోటోని ఫుల్ సైజులో ప్రింట్ చేసి చూపిస్తే ఆవిడ కూడా ఇతనే కన్ఫర్మ్ చేసింది సార్. ఈ కేసులో మనకున్న మెయిన్ ఐ విట్నెస్ ఆ పూలమ్మ ఆవిడే సార్. ఈ కుర్రాడి ఫోటోని ఇప్పుడు మనం గనక మీడియాకి ఇస్తే ఇతన్ని ఎంతో ఈజీగా పట్టుకోవచ్చు సార్. ఓకే, మీడియాకి ఇచ్చేయండి. ఓకే సార్, నేను మీడియాకి ఇచ్చేసి మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నన్ను పాడమని అనొద్దు. నేను పాడమని చెప్పలేదు. రేయ్ త్వరగా రారా, నీకోసం కూడా పెక్ కలిపించాను. వస్తున్నాను రా. వస్తున్నా డాడీ. అక్కడ పెట్టు. తీసుకో తమ్ముడు. అదే డాడీ. నన్నే టామీ అంటావా? ఈ నగరంలో ఈ మధ్య కాలంలో జరిగిన ఒక దారుణమైన హత్య కేసులో ఒక ఏంట్రా? నాకు ఇవ్వు, నువ్వే మొత్తం తాగుతావేంటి అన్న. అదే అన్న, కాస్త గ్యాప్ లేకుండా చెప్పే అంతే. కేసుకు సంబంధించిన దర్యాప్తులో పోలీసులకి ఒక ముఖ్యమైన ఆధారం దొరికింది. నేను కూడా మీ కొడుకు లాంటివాడిని కదా, నాకు ఇవ్వకుండా తాగడం న్యాయమా చెప్పండి. ఒక భవనంలో ఉన్న ఒక సీసీటీవీ కెమెరాలో ఆ అమ్మాయిని హత్య చేసిన హంతకుడు హత్య చేసి పారిపోతుండగా రికార్డైన వీడియో ఒకటి లభించింది. బహుశా ఈ హత్యకి అతని భగ్న ప్రేమ కారణమై ఉండొచ్చనే సందేహంతో పోలీసులు అతని కోసం ఇదేదో కొత్త మలుపులో ఉంది. ఎవరు ఈ కుర్రాడు? వీడెందుకు ఈ కేసు మధ్యలో దూరాడు? మన రాష్ట్రంలో స్త్రీలకి సరైన రక్షణ లేదని ఈ విషయంలో ప్రభుత్వం వారు విఫలమైనట్టు చెప్తున్నారు. ఏదో పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయినట్టు అనిపిస్తుంది. ఈ రోజు పెద్ద గొడవ కూడా చేశారు. 5 సంవత్సరాలు వీళ్ళు వాళ్ళని తప్పుపట్టడం, వాళ్ళు వీళ్ళని తప్పుపట్టడం, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇలాగే జరుగుతుంటే ప్రజల బాధల్ని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ మిగలరు. కేసు క్లోజ్ చేయాలని నిర్ణయం చేసుకున్నారు. బలి పశువులు వెతకడం మన పోలీసులు కొత్త ఏం కాదు కదా. అవును, ఆ సూర్య సంగతి ఏమైంది? ఆమెను మనం ఎప్పుడు కలుసుకుంటున్నాం? 6:30కి ఫోన్ చేస్తానని చెప్పింది. ఇప్పుడు 7 అయింది. తననే రీచ్ కాలేకపోతున్నాడు. ఈ కేసు గురించి తలుచుకుంటే చిరాకు వస్తుంది. ఇద్దరం వెళ్ళి చెరో బీరు కొడదాం. ఎక్కడికి వెళ్తున్నారా? అడ్డమైన తాగి ఒళ్ళు పాడు చేసుకోకండి, ఇది మంచి సరుకురా. అదంతా నీ టామీకే పట్టించు. పోండి రా పోండి. సార్ శంకర్ వర్మ. చెప్పు వర్మ. సార్ మనకి అరుణ హత్య కేసులో ఒక అప్డేట్ ఆల్రెడీ ఉంది సార్. మనం వెతుకుతున్న కుర్రాడు విజయవాడలో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అవునా? సో ఐ నీడ్ యువర్ పర్మిషన్ టు గో అహెడ్ సార్. ఓకే, అప్పుడు అక్కడ పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా ప్రొసీడ్ అవ్వండి. నేను ఇప్పుడు ఏసీపీకి ఫోన్ చేసి చెప్తాను, నీకు సపోర్ట్గా ఎస్ఐని తీసుకుని వెళ్ళు. ఓకే సార్. ఓకే.